ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. రైతులు మిర్చి ధరలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్టం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. మిర్చి ధరలపై రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మార్కెట్ జోక్యం పథకం ఎంఐఎస్ కింద సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందించాలన్నదే తమ ప్రయత్నమని ఆయన తెలిపారు. రాష్ట సచివాలయంలో మిరప రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. మిర్చి సాగు, పెట్టుబడి ఖర్చులు, ఎగుమతులపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. క్వింటాలు మిర్చి ధర 11,781 రూపాయల కంటే తక్కువగా ఉంటే మార్కెట్ జోక్యం కింద కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. టమాటా రైతులకు చేయూతనిచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పూసా కృషి విజ్ఞాన మేళా 2025ను శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రైతుల నుంచి మిర్చి పంటను క్వింటా 11,781 రూపాయల చొప్పున కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ రాష్టం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. శ్రీశైలం నుంచి మన్నేవారిపల్లి వైపు నీటిని తరలించే ఇన్లెట్ భాగం నాగర్ కర్నూలు జిల్లా దోమల్పెంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సొరంగం లోపల పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కాగా సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహకారానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను పంపించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మూలాలు గుర్తించి నిర్మూలిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కృష్ణా జిల్లాలో పట్టుబడిన గంజాయిని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో దగ్ధం చేసే కార్యక్రమాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్టంలో 1,00,000 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అందులో 70,000 కిలోలు ధ్వంసం చేశామని హరీష్ కుమార్ గుప్తా వివరిస్తూ గవర్నమెంట్ ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ డ్రగ్స్, గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు. మన స్టేట్ లో వచ్చి ఎవరు గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఎవరు ఈ ట్రేడింగ్ చేస్తున్నారు, వాళ్ళకి మనకి ఎన్డీపీఎస్ లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. సో ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 పని దినాలు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. కాగా శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సభకు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 92,250 మంది మెయిన్స్ పరీక్షకు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 119వ సంచిక ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. కాగా నిన్న ఉదయం కాణింబాక వరసిద్ద వినాయక స్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి కె పెంచల కిషోర్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు రావణ వాహన సేవ గ్రామోత్సవం నిర్వహిస్తారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ఒక పరివర్తనాత్మక పథకంగా మారిందని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు శాంతకుమారి అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిళా సంక్షేమ శాఖ మహిళా పోలీస్ సిబ్బందితో నిర్వహించిన బైక్ ర్యాలీని సంయుక్త కలెక్టర్ టి నిశాంతి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న శాంతకుమారి మాట్లాడుతూ ఈ పథకం అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేసిందని అన్నారు. గడిచిన 10 ఏళ్లలో లింగ వివక్షను అధిగమించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ ఆడపిల్లల్ని చదివించాలి, ఆడపిల్లల్ని రక్షించాలి, బాల్య వివాహాలు చేయకూడదు. మరి బాలికల్ని కూడా పట్ల శ్రద్ధ వహించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చడమే ధ్యేయంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా కార్యక్రమాన్ని బాలికల ఉన్నత కోసం అని చెప్పి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో మరో 3 గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ కేసులు వెలుగుచూశాయి. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన 3 రోజుల్లో కొత్తగా ఈ 3 కేసులు నమోదయ్యాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జీబీఎస్ బాధితుల్లో గర్భిణీ ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని, మిగిలిన 2 సాధారణ వార్డులోనే చికిత్సలు పొందుతున్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఈ నెలలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ కేసుల సంఖ్య 13కు చేరింది. తెలంగాణ రాష్టం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన ఒక కోళ్ల ఫారంలో వారం రోజుల క్రితం వందల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. అధికారులు వాటి నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్లోని వీబీఆర్ఐ ల్యాబ్కు పంపించారు. పరీక్షల అనంతరం ఆ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ జరిగిందని జిల్లా పశు వైద్యాధికారి జానయ్య నిన్న తెలిపారు. ఈ మేరకు అధికారులు కోళ్ల ఫారాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన 20 లక్షల కనెక్షన్లకు పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ల పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు ప్రాజెక్టుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. లబ్దిదారుపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులు మిర్చి ధరలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్టం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ రోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.